వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న మన హోమ్కి సంబంధించిన కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నిజంగా చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు వీడియో మధ్యలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అయిపోయారనుకోండి, మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనేటివి అయితే ఈజీగా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు అయితే కిచెన్ కోసము ముందుగా ఈ స్టాండ్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కుకింగ్ చేసిన తర్వాత నాన్ స్టిక్ ప్యాన్స్ క్యాప్ కానీ ఇంకేమైనా ఉన్నాయనుకోండి, ఈ స్టాండ్లో పెడితే వాటర్ అనేది కంప్లీట్గా కిందకి అయితే వెళ్ళిపోతుంది. వాటర్ కోసం చిన్న బాక్స్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ బాక్స్లో వాటర్ పడిపోతుంది, తీసుకొని రీయూజ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కోసం అండ్ బాత్రూమ్ అండ్ వాష్ బేసిన్ దగ్గర యూజ్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ అయితే చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ లాక్ సిస్టమ్ అయితే ఉంది చూడండి. బటన్ మోడల్లో మనం ఇలా వాల్కి పెట్టేసుకొని ఇక్కడ మనకి కాఫర్ కలర్లో ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని గట్టిగా ప్రెస్ చేసామనుకోండి వాల్కి అయితే చాలా స్టిక్ అయ్యి అయితే ఉంటుంది. కింద పడడం అలాంటిది అయితే ఉండదు. వాష్ బేసిన్ దగ్గర ఉన్నప్పుడు మనం ఏదైనా ఇలా ఫేస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా పెట్టుకుంటే ఈజీగా అందులో ఉంటాయి. అండ్ వాటర్ పడ్డా కానీ వాటర్ కింద నుంచి అయితే వెళ్ళిపోతుంది. చుక్క వాటర్ కూడా ఈ బాక్స్లో అయితే ఉండదు. ఇంకా వాష్ బేసిన్ దగ్గర అయితే చాలా నీట్గా కూడా ఉంచుకోవచ్చు. అండ్ ఇదే బాక్స్ని కిచెన్లో కూడా మన వాల్కి ఎలాగో టైల్స్ ఉంటాయి కదా, కిచెన్లో కూడా ఇలా వాల్కి పెట్టుకున్నాం అనుకోండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బటన్స్ వచ్చాయి. అండ్ గార్లిక్ కానీ, జింజర్ కానీ, ఇంకా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఇలా సాసెస్ ఏవైనా ఉన్నాయనుకోండి, బాటిల్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాం అంటే సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు. బాత్రూంలో షాంపూస్ కానీ, హ్యాండ్ వాషెస్ కానీ, ఇంకేవైనా లిక్విడ్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా అయితే ఉంటాయి. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ అయితే చూడండి, నాకు ఈ హ్యాండిల్ కిచెన్ కోసం తీసుకోవాలని అయితే అనిపిస్తుంది. బట్ కాకపోతే ఆల్రెడీ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని వేస్ట్ ఖర్చులు చేయడం కంటే ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకోవాలనిపిస్తుంది. బట్ కానీ నిజంగా ఈ హోల్డర్ అయితే నిజంగా ప్రతి ఒక్క కిచెన్లో ఉండాల్సిందే. కిచెన్లో ఈ హోల్డర్ పెట్టుకున్నాక దీనికి మనకు ఒక 4 నుండి 8 పీసెస్ వరకు అయితే బాక్సెస్ అయితే ఉంటాయి. మనకు కావాల్సినన్ని బాక్సెస్ ఉన్న హ్యాండిల్ అయితే తీసుకోవచ్చు. ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 2000 నుంచి 5000 వరకు అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క క్యాప్కి రబ్బర్ ఉండడం వల్ల లోపలికి గాలి పోకుండా ఏ వస్తువులో అయినా పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. ఇంకా రొటేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ కిచెన్లో పెట్టుకుంటే మనకి కావాల్సినవి అన్నీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, స్టాండ్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కిచెన్లో ప్లేస్ కూడా మనకి కలిసి వచ్చేస్తుంది. అండ్ కిచెన్ చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకుంటే మనకి తక్కువగా ఉంది ప్లేస్ అని అయితే అనిపించదు. అండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రిమూవ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఈ హోల్డర్ అనేది డిఫరెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్డర్స్ అయితే చూడండి, మీకు స్టార్టింగ్లో చూపించిన దాంట్లో ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్రీమ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి. క్రీమ్ అనేది డార్క్ క్రీమ్లో ఉంది. హ్యాండిల్ అనేది మనం ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ, స్టీల్ ప్యాన్స్ కానీ ఏవైనా ఉన్నాయి కుకింగ్ చేసినప్పుడు వాటిని కింద పెట్టకుండా ఈ హోల్డర్లో కనుక పెట్టేసామనుకోండి, ఆయిల్ అనేది కింద మనకు స్టవ్ పక్కన టైల్ పైన పడకుండా సో ఈ హోల్డర్లో పెట్టడం వల్ల ఆయిల్ అనేది అక్కడే ఉండిపోతుంది. తర్వాత మనం క్లీన్ చేసుకొని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మీరు చూడాలి అండ్ మార్కెట్లో ఏం రన్ అవుతుంది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది. ఇంకా కిచెన్లో మనం స్పైసెస్ ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే నార్మల్గా ప్లాస్టిక్ డబ్బాలో కానీ, స్టీల్ డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇలాంటి బ్రాండెడ్ ఉన్న బాక్సెస్ అనేటివి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి మనం వాల్కి పెట్టిన తర్వాత ఇది తీయడం కూడా చాలా ఈజీ. అండ్ అంతేకాకుండా మనం చాలా వరకు ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇలాంటివి యూజ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి అస్సలు అయితే రాదు.
క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకో మోడల్ కూడా ఉంటుంది చూడండి. ఇదైతే చిన్న బాక్స్. దీంట్లో అయితే 3 బాక్సెస్ వస్తాయి అండ్ సపరేట్గా ప్రతిదానికి హోల్డర్ ఉంటుంది అండ్ పట్టుకొని తీయడం కోసం హ్యాండిల్ వల్ల చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక్కొక్క దానికి పైన ఇట్లా మనకి గ్యాప్ అనేది అయితే ఉండదు. గ్యాప్ ఉండకపోతే గాలి కూడా పోకుండా ఉంటుంది అండ్ పురుగు పట్టకుండా కూడా ఉంటుంది. వన్స్ ఒకసారి ఇలా పెట్టుకుంటే మనం ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉన్న వస్తువుల్ని కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టవచ్చు. ఫ్రిడ్జ్తో అయితే పని ఉండదు అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. రైస్ స్టోర్ చేయడానికి చాలా డిఫరెంట్ బాక్సెస్ అనేటివి ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ అయితే చూడడానికి చాలా స్లిమ్గా ఉంటుంది అండ్ రైస్ తీసుకోవడం కోసం కింద ఒక రౌండ్ బాక్స్ కూడా ఉంటుంది. దానికి హ్యాండిల్ కూడా ఉంటుంది, మెజర్ చేసుకొని తీసుకోవచ్చు. కింద క్లిప్ ఉంటుంది. ఇలా క్లిప్ ప్రెస్ చేసిన వెంటనే రైస్ కానీ పప్పు కానీ ఏదైనా కానీ మనం తీసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా చిన్న ప్లేస్లో కూడా పెట్టుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అనేటివి చాలా డిఫరెంట్ అనిపించింది. దీంట్లో ఇంకో మోడల్ ఉంది, చూపిస్తాను. అండ్ ఇది కూడా చూడండి, ఇది గోల్డ్ అండ్ వైట్ కలర్ బటన్ అయితే ఉంటుంది. ట్రాన్స్పరెంట్ చిన్న లైన్ కూడా ఉంటుంది. రైస్ మనకు అయిపోతుందా లేదా తెలుసుకోవడానికి. ఇంకా పైన క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ అనేది లోపలికి ఎయిర్ పోకుండా ఉంటే పురుగు పట్టకుండా ఉంటుంది. క్యాప్కి రబ్బర్ ఉండడం వల్ల లోపలికి అనేది ఎయిర్ పోకుండా అయితే ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. కవర్లో కానీ బాక్స్లో కానీ పోసుకొని పెట్టుకున్నాం అనుకోండి, పురుగు అనేది ఎక్కువ పట్టేసి అండ్ ఆ రైస్ తినడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏదైనా కూడా చాలా బెనిఫిట్ ఉండే వస్తువుల్ని కనుక తీసుకుంటే మనకు లైఫ్ టైం అనేది యూస్ అయితే అవుతాయి. అండ్ 5 kgs అండ్ 10 kgs స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ కంటైనర్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. క్యాప్ కూడా పెట్టినప్పుడు చాలా గట్టిగా ఉండిపోతుంది చూడండి. పైన అక్కడ ఒక క్యాప్ అయితే ఉంది, గ్రీన్ కలర్ ఓపెన్ చేసి స్టార్ ఎనర్స్ గార్లిక్ లేదా కొన్ని ఏవైనా వేసేసాం, రెడ్ చిల్లీస్ వేసినా కానీ ఆ ఘాటుకి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా స్మెల్ కూడా రాకుండా అయితే ఉంటుంది రైస్. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఈ కంటైనర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి, వాల్కి పెట్టుకోవడానికి ఇలాంటి బాక్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. ఇందులో 4 బాటిల్స్ అయితే ఉంటాయి. 4 బాటిల్స్లో వెనిగర్, సోయా సాస్ అండ్ ఆయిల్లో కూడా డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా. ఆ ఆయిల్స్ అన్నీ ఈ బాటిల్స్లో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసిన తర్వాత మనకి ట్యాప్స్ అనేటివి కింద అయితే ఓపెన్ ఉంటాయి. ప్రతి దానికి ఇలా స్టిక్కర్ వేసుకున్నాం అనుకోండి, అది అయిపోయిన వెంటనే మళ్ళీ అదే ఫిల్ చేస్తాం కదా. కింద వచ్చేసి 4 బాక్సెస్ అయితే ఉంటాయి స్పైసెస్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి. అండ్ నాకైతే ఇదైతే చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే బ్రాండెడ్ ఇవన్నీ. సో లోకల్ క్వాలిటీ అయితే నేనైతే ఏది నా వీడియోలో అయితే మీకు చూపించట్లేదు, బ్రాండెడ్ ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ ప్రోడక్ట్స్ మీరు కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అనేది నాకు మెసేజ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మీ ఓన్ డిసిషన్ పైన తీసుకోవాలి. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కిచెన్కి సంబంధించిన కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అనేది అస్సలు అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా కిచెన్లో రైస్ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి కంటైనర్ అయితే దొరుకుతుంది, చాలా యూజ్ ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది రొటేట్ అవుతుంది. ఇది 4 బాక్సెస్ అయితే ఉంటాయి. 4 బాక్సెస్లో 3 బాక్సెస్లో మనం పప్పులు అవి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. 1 బాక్స్లో వచ్చేసి అది పెద్ద సైజు ఉంటుంది, రైస్ అనేది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఏవైనా కానీ స్టోర్ చేసినవి మెజర్ చేసుకొని తీసుకోవడం కోసం మెజర్కి ఒక బాక్స్ అయితే ఉంటుంది, దానికి హ్యాండిల్ కూడా ఉంటుంది. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసాం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కప్పులాగా హ్యాండిల్ ఉన్న బాక్స్ ఇచ్చారు కదా, దీనిపైన క్యాప్ కూడా ఉంటుంది. రైస్ అయినా ఏదైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సింగిల్గా మనకు వాల్కి పెట్టుకోవడానికి ఇలాంటి బాక్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది 2 బాక్సెసే, అంటే మనం 2 రకాల పప్పులు అనేటివి ఒకటే దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఎల్లో కలర్ బటన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి కావాల్సిన పప్పు అనేది మనకు ఈ చిన్న బాక్స్లోకి అయితే వచ్చేస్తుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి.
ఇంకా పప్పులన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి సిలికాన్ బ్యాగ్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నేనైతే వీటిని కొనమని అయితే నేను అస్సలైతే చెప్పను. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. వీటిని ఎంకరేజ్ అయితే చెయ్యను. వీటిని అయితే అస్సలు కొనకండి, వద్దు. అండ్ మనం ఏదైనా ప్లాస్టిక్ ఉన్నప్పుడు కొన్నామో అండ్ కొనాల్సి వస్తుంది, కంపల్సరీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం బ్రాండెడ్ ఉన్నవి మాత్రమే తీసుకోండి. బ్రాండెడ్ ఉన్నవి తీసుకుంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. రోడ్ సైడ్ ఉన్నవి తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి కదా అని తీసుకుంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. ఇదైతే చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. అండ్ ఇంకా నేను చూపించిన రైస్ స్టోరేజ్ బాక్సెస్లో నాకైతే ఇది ఒకటి కొంచెం చాలా బాగా నచ్చింది, డిఫరెంట్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దానికి సింగిల్ ప్రైస్ వచ్చేసి కూడా స్టార్టింగ్ అనేది 499 రూపీస్ నుంచి మనకి 5000 వరకు అయితే ఉంటుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది, సైజుని బట్టి ప్రైస్ ఉంటుంది. నేను చెప్పింది అయితే 250 గ్రామ్స్ స్టోర్ చేసుకునేది 499 రూపీస్ నుంచి అయితే వస్తుంది. అండ్ మోర్ దెన్ ప్రైస్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది బటన్స్ అండ్ బాక్స్ కూడా డిఫరెంట్గా మనకి క్వాలిటీ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. ఇలా బటన్ ప్రెస్ చేస్తే మనకి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. ఇంకా ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి ఈ కంటైనర్స్ అయితే చూడండి, వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. లాక్ సిస్టమ్ స్టిక్కర్ అయితే ఉంటుంది. ఓన్లీ టైల్స్కున్న వాల్కి మాత్రం పెట్టుకోవడానికి వస్తుంది. సోయా సాస్, ఆయిల్, వెనిగర్ ఇలా ఏది ఉన్నా కానీ ఫిల్ చేసుకొని ఈ బాక్స్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క బాక్స్కి ఒక ట్యాప్ అనేది వస్తుంది. జస్ట్ స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే చాలు ఆయిల్ వచ్చేస్తుంది మనకి. రైస్ అండ్ పప్పులు స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి కంటైనర్ బాక్స్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా క్వాలిటీ కూడా ఉంటుంది. ప్రైస్ కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ 999 నుంచి మనకి 3000 వరకు అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. క్వాలిటీ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్ బాక్సెస్. ఈ మిషన్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సమ్మర్ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూల్గా తినాలి, కూల్గా తాగాలి అని ఆలోచిస్తారు. నిజం చెప్పాలంటే బాడీకి కూల్ అస్సలు మంచిది కాదు. మీరు నార్మల్ వాటర్ తాగి ఒక 2-3 డేస్ అబ్జర్వ్ చేయండి, తర్వాత కూల్ వాటర్ తాగి అబ్జర్వ్ చేయండి. ఎంత కూల్ తాగితే బాడీ అంత హీట్ అవుతుంది. కానీ కూల్ తాగే వాళ్ళకి ఇది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డస్ట్బిన్. చూడడానికి చాలా డిఫరెంట్ అనిపించింది. స్టార్టింగ్లో నేను ఇంత బాగుంది, ఇది డస్ట్బిన్ ఏంటి అనుకున్నా. నాకు పంపించినప్పుడు ఈ వీడియో క్లిప్పు ఇది డస్ట్బినా అని అనుకున్నాను. సో తర్వాత చూస్తే నిజంగా ఇది డస్ట్బినే. మనం ఏదైనా ఫుడ్ మిగిలిపోతే డైరెక్ట్ సింక్లో పడేస్తుంటాం. సింక్లో కాకుండా ఇక్కడ చూడండి ఫిల్టర్ బాక్స్ అయితే ఉంది. అందులో వేస్తే వాటర్ కిందికి వెళ్ళిపోయి ఫుడ్ అంతా పైన బాక్స్లో అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనము వన్ సైడ్ అనేది డ్రై వేసుకోవడానికి, వన్ సైడ్ అనేది వాటర్ ఉన్నది వేసుకోవడానికి. సో ఇది కూడా ప్రైస్ వచ్చేసి 3000 నుండి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. హెవీ ఉంటుంది, ప్రైస్ అయితే తక్కువ అయితే ఉండదు. అండ్ వన్స్ ఒకసారి తీసుకుంటే చాలా ఇయర్స్ వరకు అయితే పనికి వస్తుంది. అండ్ 1 ఇయర్ వారంటీతో ఉంటుంది ఈ ప్రోడక్ట్ అనేది. డైరెక్ట్ వాటర్ ఇలా తీసేయచ్చు. వెజిటేబుల్స్ కటర్స్ విషయానికి వస్తే మాత్రం నా ఛానల్లో ఇప్పటివరకు చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కటర్స్ అయితే మీకైతే చూపించాను. ఈ వెజిటేబుల్ కటర్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 999 రూపీస్ నుంచి అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి క్వాలిటీ ఇంకా మంచిగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి 3990 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఈ వెజిటేబుల్ కటర్లో 5 బ్లేడ్స్ అయితే సపరేట్గా వస్తాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో మోడల్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఈ వైట్ కలర్లో ఇంకొక వెజిటేబుల్ కటర్ అయితే చూస్తున్నారు కదా. సో ఇదేంటంటే మిడిల్లో మనకి బ్లేడ్స్ అనేటివి ఇస్తారు. 3 or 4 బ్లేడ్స్ అయితే ఉంటాయి. వాటిని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏ సైజ్ కావాలి వెజిటేబుల్ కటింగ్ పీసెస్ అనుకుంటే ఆ సైజు ఉన్న బ్లేడ్ పెట్టేసుకొని ఇలా మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైనుండి వెజిటేబుల్స్ పెట్టి హ్యాండ్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి మనకి కావాల్సిన సైజెస్లో వెజిటేబుల్స్ అయితే వస్తాయి. అండ్ చిప్స్ ఇంకా ఏదైనా డిజైన్గా తినాలి అనుకుంటే కూడా బ్లేడ్ చేంజ్ చేసుకొని ఇలా డిజైన్గా కట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. కీర కూడా చూడండి ఎంత సన్న పీసెస్, నార్మల్గా నైఫ్తో కట్ చేస్తే ఇంత సన్న పీసెస్ అయితే ఇంపాసిబుల్, ఇది మీకు కూడా తెలుసు. అండ్ పొటాటో కూడా చూడండి ఎంత సన్న పీసెస్, అంటే స్కిన్ కనిపించేంత సన్న పీసు. అండ్ బ్లేడ్స్ అన్నీ ఇట్లా క్లీన్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే ఈ వెజిటేబుల్ కటర్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. ఇది వెజిటేబుల్ కటర్కి పక్కనే మనం ఈ బ్లేడ్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బాక్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు.
డ్రై ఫ్రూట్స్ అయితే హెల్త్‌కి చాలా మంచిది. చాక్లెట్స్ అయితే అంత మంచివైతే కాదు. చాక్లెట్స్ ఇవ్వకపోవడమే చాలా బెస్ట్ ఆప్షన్. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి, చాక్లెట్లు స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బాక్సెస్ అయితే ఆన్‌లైన్‌లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. సో, ఇది ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 1500 నుంచి 3000 వరకు అయితే ఉంటుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆలీబాబా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్‌లైన్‌లో ఉంటుంది. సో, ఇందులో క్వాలిటీ లేనివి కూడా ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్‌కి వస్తున్నాయి కదా అనేసి క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ అయితే అస్సలైతే తీసుకోకండి. ఇంకా పిల్లలకి చాక్లెట్‌కి చాలా దూరంగా ఉంచండి. డ్రై ఫ్రూట్స్‌లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అవి ఇస్తే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ హైట్ కూడా గ్రోత్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చాక్లెట్స్ కంటే డ్రై ఫ్రూట్స్ అలవాటు చేయండి. వాళ్ళు ఫస్ట్ తినకపోయినా తినేలా అయితే ఏదో ఒక విధంగా మనమే నచ్చచెప్పి వాళ్ళకి తినిపించాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి నాకైతే ఈ బాక్స్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయడం మర్చిపోతారు. మరి మీరు బెల్ ఐకాన్ ఆన్ చేయకపోతే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఎలా నోటిఫికేషన్స్ వస్తాయి? ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి అనేది చూపిస్తాను. అండ్ మీరేంటంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ నాకు కామెంట్ చేయండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్ని నేమ్ అక్కడ నాకు టైప్ చేసి పంపించారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేను 100% అయితే ఇస్తాను. కానీ ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకోండి. 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ అండ్ డెలివరీ, దీంతో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి. కస్టమర్ ఒపీనియన్ కూడా తీసుకోండి. తీసుకున్నాక ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకున్నాక మీ ఓన్ డిసిషన్ పైన తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని వస్తువులు అయితే మీకైతే చూపిస్తాను. ఇంటికి కావాల్సిన కొత్త కొత్త వస్తువులు మార్కెట్లో వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్రూమ్లో మనం ఎక్కువగా బట్టలు అనేటివి ఫోల్డ్ చేసి కబోర్డ్లో కానీ, బీరువాలో కానీ, సెల్ఫ్లో కానీ, లేదనుకోండి ఏదైనా టేబుల్ డ్రాలో కానీ పెడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ బిగ్ సైజ్ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కింద టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ అయితే చేయొచ్చు. అండ్ చూడడానికి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. దీనిపైన మనం కూర్చున్నా కానీ ఒక 50 kgs వరకు అయితే వెయిట్ అనేది ఆపుతుంది. ఇరిగిపోవడం, డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి అయితే అస్సలు అయితే ఉండవు. కిచెన్లో అయితే ఇది అయితే చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ స్టాండ్ అయితే చూడండి చాలా స్లిమ్గా ఉంది. పైన వచ్చేసి మనకి 5 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనము ఆ 5 బాక్స్లో సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఇంకా మనం చాలా యూజ్ చేస్తాం కదా కిచెన్లో, వాటన్నిటిని కూడా ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా సైడ్కి వచ్చేసి నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, లేదా ఇంకేవైనా ఉన్నాయని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా పికిల్స్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ పికిల్స్ బాటిల్స్ కింద సెల్ఫ్లో వచ్చేసి ఇలా మనం సోయా సాస్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, టమాటో సాస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ బాటిల్స్ పగిలిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి స్టాండ్ కనుక తీసుకొని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ కూడా ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను వీడియో మధ్యలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్ అయితే నిజంగా కిచెన్కి చాలా యూజ్ అవుతాయి. నార్మల్గా వాల్కి మనం ఎలాంటి గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి స్టిక్కర్ ఒకటి అయితే ఉంటుంది, లాక్ సిస్టమ్ ఉంటుంది. బాక్స్కి ఒక లాక్ సిస్టమ్ స్టిక్కర్ ఉంటుంది. జస్ట్ వాల్కి పెట్టేసి లాక్ చేయడమే. స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఇందులో పెట్టవచ్చు. కింద 3 క్లిప్స్ కూడా ఉంటాయి. ఈ క్లిప్స్కి కూడా ఇలా మనం ఏదైనా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, వాటర్ తీసేయడం కోసం చిన్న బాక్స్ కూడా ఉంది. వాటర్ అనేది తీసేసిన తర్వాత మళ్ళీ మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నిజంగా కిచెన్కి ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అయితే అనొచ్చు. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి
కిచెన్ ర్యాక్ విషయానికి వస్తే ఈ ర్యాక్లో నేను చాలా డిఫరెంట్ ర్యాక్స్ అయితే ఇంతకుముందు మీకు వీడియోస్లో అయితే చూపించాను. అండ్ బ్లాక్, వైట్, గ్రీన్ 3 కలర్స్ అయితే ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు క్రీమ్ కలర్ కూడా వచ్చేసింది. నాకైతే ఇందులో బ్లాక్ కలర్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే వైట్ అనుకోండి, వైట్ అండ్ క్రీమ్ కొంచెం మరకలు పడ్డా కనిపిస్తాయి, కానీ బ్లాక్ అనేది కిచెన్కి కూడా ఒక మంచి లుక్ తీసుకొస్తుంది. నార్మల్గా కిచెన్లో వైట్ కలర్ పెయింట్ వేసుకొని బ్లాక్ కలర్ స్టాండ్స్, ర్యాక్స్ కనుక పెట్టుకుంటే సూపర్ లుక్ ఉంటుంది. ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ తెలిసింది కదా. నెక్స్ట్ ఈ స్టాండ్ చూడండి. ఈ స్టాండ్ అయితే కిచెన్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది, ఎక్కువ మనీ కూడా అయితే ఉండదు. అండ్ ఇది పైన వచ్చేసి బాటిల్స్ పెట్టుకోవడానికి, సైడ్కి వచ్చేసి చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి. ఈ హోల్స్లో నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఇంకేమైనా ఉన్నా పెట్టేసుకోవచ్చు. ఇంకా మనకి సైడ్ లాక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీనికి క్లిప్స్ కూడా ఉంటాయి. క్లిప్స్కి బ్రషెస్ అన్నీ పెట్టుకోవచ్చు. సైడ్కి ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో స్పూన్స్ ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది నీట్గా. కింద వచ్చేసి చూడండి 6 బాక్సెస్ అనేటివి హ్యాండిల్ ఉండి అయితే ఉన్నాయి కదా. ఈ 6 బాక్సెస్లో మనం కిచెన్కి సంబంధించిన స్పైసెస్ ఉన్నాయనుకోండి, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఇలా మనం క్లోజ్ చేసుకోవచ్చు డోరు. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదైతే చాలా యూస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ లేస్తే చాలామంది హాట్ వాటర్ అనేది తాగుతూ ఉంటారు. మనం ఇంట్లో ఉన్నప్పుడు హాట్ వాటర్ తాగొచ్చు, బయటకు వెళ్ళినప్పుడు హాట్ వాటర్ తాగాలి అంటే మాత్రం అది పాసిబుల్ అవ్వదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం జర్నీలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనతో పాటుగా ఈ హాట్ వాటర్ బాక్స్ కనుక తీసుకెళ్ళామనుకోండి, ఈజీగా ఎక్కడికి వెళ్ళినా హాట్ వాటర్ అయితే తాగొచ్చు. అంతేకాకుండా మిల్క్ అండ్ కాఫీ కూడా చేసుకోవడానికి అయితే ఈ చిన్న బాక్స్ అనేది యూజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూడండి మిల్క్ కూడా చాలా ఫాస్ట్గా మనం వేడి చేసుకోవచ్చు. అండ్ ఇంకా కాఫీ కూడా చేసుకోవచ్చు, గ్రీన్ టీ కూడా చేసుకోవచ్చు. నిజంగా ఇలాంటివి మనకి ఎంతమందికి యూజ్ అవుతాయి కదా, చాలా వరకు యూజ్ అవుతాయి. అండ్ ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు మ్యాగీ, ఇప్పి ఇలాంటివి ఉంటాయి కదా, బయటికి వెళ్ళినప్పుడు అర్జెంటుగా పిల్లలు తినాలి అనుకుంటే హాట్ వాటర్ ఒకటి ఉంటే చాలు, మనకి స్టవ్తో అయితే పని లేదు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎగ్ బాయిల్డ్ మిషన్. నార్మల్గా చాలామంది ఎగ్స్ అయితే తింటారు. నేను కూడా ఇంతకుముందు తినేదాన్ని, ఇప్పుడైతే మానేశాను కంప్లీట్గా. ఇప్పుడు ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే. ఎగ్స్ తినే వాళ్ళు మాత్రం ఎగ్ బాయిల్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి మిషన్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎగ్సే కాకుండా ఇంకా మనం స్వీట్ కార్న్, ఇంకా కుకీస్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా బాయిల్ చేసుకోవడానికి అయితే ఈ మిషన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ మీషోలో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. కొంచెం మంచిది తీసుకుంటే కాస్ట్ అనేది వేరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అయితే నిజంగా సూపర్ హస్సం అనిపించింది. చూస్తుంటేనే చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకా స్టాండ్ కూడా ఉంది చూడండి. సైడ్కి వచ్చేసి ఇలా స్పూన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మిడిల్లో వచ్చేసి మనం టిఫిన్ చేసే ప్లేట్స్ ఉంటాయి కదా, 10 ప్లేట్స్ పెట్టుకోవచ్చు. బౌల్స్ వచ్చేసి కూడా ఇక్కడ 6 బౌల్స్ పెట్టుకోవచ్చు, స్టిక్స్ కూడా పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్తో పాటు చాలా నీట్గా కూడా ఉంటుంది. కిచెన్ కోసం ఇంకొక ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. ఈ బాక్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మనం కాస్ట్లీ ప్లేట్స్ కొంటూ ఉంటాం చూడండి, అవి కింద పడితే పగిలిపోతూ ఉంటాయి, గ్లాస్తో తయారు చేసినవి. ఆ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ సేఫ్టీగా పెట్టుకోవాలి, పగిలిపోకూడదు, మనీ వేస్ట్ అవ్వకూడదు, నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్ తీసుకోండి. స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, ఇంకా ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ ఏవైనా కూడా ఇందులో అయితే ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఇలా మనకు సింక్లో పడిపోతాయి. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది. ఇందాక మనం గ్రీన్ కలర్ చూసాం కదా, గ్రీన్ కలర్ దాంట్లోనే సేమ్ ప్రోడక్ట్, ఎలాంటి డిఫరెంట్ అయితే లేదు. దీంట్లో వైట్ అండ్ బ్లాక్. ఇందాక మనం గ్రీన్ అండ్ బ్లాక్ చూసాం కదా, ఇందులో వైట్ అండ్ బ్లాక్ సేమ్ ఉంటుంది, ఎలాంటి తేడా అయితే ఉండదు. సో ఇది కిచెన్లో పెట్టుకుంటే యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ రైస్ కుక్కర్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇది ఎక్కువగా బాయ్స్ హాస్టల్లో ఉన్నా కానీ, లేదా బాయ్స్ రూమ్స్ తీసుకొని ఉన్నప్పుడు చదువు గురించి కానీ, ఆఫీస్ పర్పస్ జాబ్ గురించి కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కుకింగ్ ఫాస్ట్గా చేసుకోవాలి మనకు తెలియనప్పుడు అనేది ఇలాంటి కుక్కర్ కనుక తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ రైస్ కడగాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో రైస్ వేసి ఎక్స్ట్రా వాటర్ వేస్తే క్లీన్ అయ్యి అండ్ రైస్ కూడా అవుతుంది. అయిపోయిన తర్వాత
ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత రైస్ అయితే మనం తీసిన తర్వాత దీంట్లో కర్రీ కూడా చేసుకోవచ్చు, ఏదైనా బాయిల్డ్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ అనిపించింది నాకైతే. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బెడ్రూమ్ కోసం. బెడ్రూమ్లో నార్మల్గా మనం కబోర్డ్స్ ఎక్కువగా కట్టించుకుంటాం. కబోర్డ్స్లో మనం బట్టలు ఎక్కువగా పెడుతుంటాం. కొంచెం వాటర్ ఉన్న ఏరియాలో అయితే కబోర్డ్స్ అనేటివి తొందరగా చెదబట్టింది అనుకోండి, మళ్ళీ మనం లక్షలు పెట్టేసి కబోర్డ్స్ కొత్తగా చేయించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలాంటి రొటేటింగ్ అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జరుపుకోవడానికి ఇలాంటి బిగ్ సైజ్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. అండ్ చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. బెడ్రూమ్లో సెల్ఫ్స్ కంటే ఇలాంటి రొటేటింగ్ బాక్సెస్ తీసుకొని పెట్టుకుంటే 100% అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నీడిల్ క్లిప్. ఇప్పుడు నార్మల్గా మనకు అమ్మమ్మలు కానీ మనం కొంతమందికి 35 ఇయర్స్ వచ్చాయంటే కళ్ళు కొంచెం మసకలుగా ఉంటాయి కదా, ఏదైనా చినిగిపోతే కుట్టుకోవాలంటే సూదిలో దారం అస్సలు అయితే పట్టదు. అలాంటప్పుడు ఇలాంటి క్లిప్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. జస్ట్ నీడిల్ ఇలా పెట్టేసి థ్రెడ్ పెట్టేసి తీసేసామనుకోండి, మనకి నీడిల్లో థ్రెడ్ అయితే వచ్చేస్తుంది. సింపుల్గా మనము ఏదైనా కానీ కుట్టేసుకోవడానికి అయితే ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు ఏ ప్రోడక్ట్ లింక్ కావాలనేది అక్కడ నన్ను మీరు అడిగారు అనుకోండి, అంటే మీరు మెసేజ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేను 100% అయితే షేర్ చేస్తాను. ఆన్లైన్లో ఏదైనా షాపింగ్ చేయాలి అనుకుంటే 4 స్టార్ 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, దీంతో పాటుగా ఒరిజినల్ పిక్స్ అండ్ ఒరిజినల్ రివ్యూస్, కస్టమర్ ఒపీనియన్ చూసిన తర్వాతనే మీరు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోండి. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని వస్తువులు అయితే మీకైతే చూపిస్తాను. ఇంటికి కావాల్సిన కొత్త వస్తువులు మార్కెట్లో వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్రూమ్లో మనం ఎక్కువగా బట్టలు అనేటివి ఫోల్డ్ చేసి కబోర్డ్లో కానీ, బీరువాలో కానీ, సెల్ఫ్లో కానీ, లేదనుకోండి ఏదైనా టేబుల్ డ్రాలో కానీ పెడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ బిగ్ సైజ్ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కింద టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ అయితే చేయొచ్చు. అండ్ చూడడానికి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. దీనిపైన మనం కూర్చున్నా కానీ ఒక 50 kgs వరకు అయితే వెయిట్ అనేది ఆపుతుంది. ఇరిగిపోవడం, డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి అయితే అస్సలు అయితే ఉండవు. కిచెన్లో అయితే ఇది అయితే చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ స్టాండ్ అయితే చూడండి చాలా స్లిమ్గా ఉంది. పైన వచ్చేసి మనకి 5 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనము ఆ 5 బాక్స్లో సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఇంకా మనం చాలా యూజ్ చేస్తాం కదా కిచెన్లో, వాటన్నిటిని కూడా ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా సైడ్కి వచ్చేసి నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, లేదా ఇంకేవైనా ఉన్నాయని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా పికిల్స్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ పికిల్స్ బాటిల్స్ కింద సెల్ఫ్లో వచ్చేసి ఇలా మనం సోయా సాస్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, టమాటో సాస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ బాటిల్స్ పగిలిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి స్టాండ్ కనుక తీసుకొని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ కూడా ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను వీడియో మధ్యలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్ అయితే నిజంగా కిచెన్కి చాలా యూజ్ అవుతాయి. నార్మల్గా వాల్కి మనం ఎలాంటి గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి స్టిక్కర్ ఒకటి అయితే ఉంటుంది, లాక్ సిస్టమ్ ఉంటుంది. బాక్స్కి ఒక లాక్ సిస్టమ్ స్టిక్కర్ ఉంటుంది. జస్ట్ వాల్కి పెట్టేసి లాక్ చేయడమే. స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఇందులో పెట్టవచ్చు. కింద 3 క్లిప్స్ కూడా ఉంటాయి. ఈ క్లిప్స్కి కూడా ఇలా మనం ఏదైనా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, వాటర్ తీసేయడం కోసం చిన్న బాక్స్ కూడా ఉంది. వాటర్ అనేది తీసేసిన తర్వాత మళ్ళీ మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నిజంగా కిచెన్కి ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అయితే అనొచ్చు. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి
కిచెన్ ర్యాక్ విషయానికొస్తే ఈ ర్యాక్‌లో నేను చాలా డిఫరెంట్ ర్యాక్స్ అయితే ఇంతకుముందు మీకు వీడియోస్‌లో అయితే చూపించాను. అండ్ బ్లాక్, వైట్, గ్రీన్ 3 కలర్స్ అయితే ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు క్రీమ్ కలర్ కూడా వచ్చేసింది. నాకైతే ఇందులో బ్లాక్ కలర్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే వైట్ అనుకోండి, వైట్ అండ్ క్రీమ్ కొంచెం మరకలు పడ్డా కనిపిస్తాయి. కానీ బ్లాక్ అనేది కిచెన్‌కి కూడా ఒక మంచి లుక్ తీసుకొస్తుంది. నార్మల్‌గా కిచెన్‌లో వైట్ కలర్ పెయింట్ వేసుకొని బ్లాక్ కలర్ స్టాండ్స్, ర్యాక్స్ కనుక పెట్టుకుంటే సూపర్ లుక్ ఉంటుంది. ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ తెలిసింది కదా. నెక్స్ట్ ఈ స్టాండ్ చూడండి. ఈ స్టాండ్ అయితే కిచెన్‌లో ఖచ్చితంగా ఉండాల్సిందే. రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటుంది. ఎక్కువ మనీ కూడా అయితే ఉండదు. అండ్ ఇది పైన వచ్చేసి బాటిల్స్ పెట్టుకోవడానికి, సైడ్కి వచ్చేసి చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి. ఈ హోల్స్లో నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఇంకేవైనా ఉన్నా పెట్టేసుకోవచ్చు. ఇంకా మనకి సైడ్ లాక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీనికి క్లిప్స్ కూడా ఉంటాయి. క్లిప్స్కి బ్రషెస్ అన్నీ పెట్టుకోవచ్చు. సైడ్కి ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో స్పూన్స్ ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది నీట్గా. కింద వచ్చేసి చూడండి 6 బాక్సెస్ అనేటివి హ్యాండిల్ ఉండి అయితే ఉన్నాయి కదా. ఈ 6 బాక్సెస్లో మనం కిచెన్కి సంబంధించిన స్పైసెస్ ఉన్నాయనుకోండి, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఇలా మనం క్లోజ్ చేసుకోవచ్చు డోరు. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదైతే చాలా యూస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ లేస్తే చాలామంది హాట్ వాటర్ అనేది తాగుతూ ఉంటారు. మనం ఇంట్లో ఉన్నప్పుడు హాట్ వాటర్ తాగొచ్చు, బయటకు వెళ్ళినప్పుడు హాట్ వాటర్ తాగాలి అంటే మాత్రం అది పాసిబుల్ అవ్వదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం జర్నీలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనతో పాటుగా ఈ హాట్ వాటర్ బాక్స్ కనుక తీసుకెళ్ళామనుకోండి, ఈజీగా ఎక్కడికి వెళ్ళినా హాట్ వాటర్ అయితే తాగొచ్చు. అంతేకాకుండా మిల్క్ అండ్ కాఫీ కూడా చేసుకోవడానికి అయితే ఈ చిన్న బాక్స్ అనేది యూజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూడండి మిల్క్ కూడా చాలా ఫాస్ట్గా మనం వేడి చేసుకోవచ్చు. అండ్ ఇంకా కాఫీ కూడా చేసుకోవచ్చు, గ్రీన్ టీ కూడా చేసుకోవచ్చు. నిజంగా ఇలాంటివి మనకి ఎంతమందికి యూజ్ అవుతాయి కదా, చాలా వరకు యూజ్ అవుతాయి. అండ్ ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు మ్యాగీ, ఇప్పి ఇలాంటివి ఉంటాయి కదా, బయటికి వెళ్ళినప్పుడు అర్జెంటుగా పిల్లలు తినాలి అనుకుంటే హాట్ వాటర్ ఒకటి ఉంటే చాలు, మనకి స్టవ్తో అయితే పని లేదు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎగ్ బాయిల్డ్ మిషన్. నార్మల్గా చాలామంది ఎగ్స్ అయితే తింటారు. నేను కూడా ఇంతకుముందు తినేదాన్ని, ఇప్పుడైతే మానేశాను కంప్లీట్గా. ఇప్పుడు ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే. ఎగ్స్ తినే వాళ్ళు మాత్రం ఎగ్ బాయిల్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి మిషన్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎగ్సే కాకుండా ఇంకా మనం స్వీట్ కార్న్, ఇంకా కుకీస్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా బాయిల్ చేసుకోవడానికి అయితే ఈ మిషన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ మీషోలో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. కొంచెం మంచిది తీసుకుంటే కాస్ట్ అనేది వేరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అయితే నిజంగా సూపర్ హస్సం అనిపించింది. చూస్తుంటేనే చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకా స్టాండ్ కూడా ఉంది చూడండి. సైడ్కి వచ్చేసి ఇలా స్పూన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మిడిల్లో వచ్చేసి మనం టిఫిన్ చేసే ప్లేట్స్ ఉంటాయి కదా, 10 ప్లేట్స్ పెట్టుకోవచ్చు. బౌల్స్ వచ్చేసి కూడా ఇక్కడ 6 బౌల్స్ పెట్టుకోవచ్చు, స్టిక్స్ కూడా పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్తో పాటు చాలా నీట్గా కూడా ఉంటుంది. కిచెన్ కోసం ఇంకొక ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. ఈ బాక్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మనం కాస్ట్లీ ప్లేట్స్ కొంటూ ఉంటాం చూడండి, అవి కింద పడితే పగిలిపోతూ ఉంటాయి, గ్లాస్తో తయారు చేసినవి. ఆ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ సేఫ్టీగా పెట్టుకోవాలి, పగిలిపోకూడదు, మనీ వేస్ట్ అవ్వకూడదు, నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్ తీసుకోండి. స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, ఇంకా ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ ఏవైనా కూడా ఇందులో అయితే ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఇలా మనకు సింక్లో పడిపోతాయి. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది. ఇందాక మనం గ్రీన్ కలర్ చూసాం కదా, గ్రీన్ కలర్ దాంట్లోనే సేమ్ ప్రోడక్ట్, ఎలాంటి డిఫరెంట్ అయితే లేదు. దీంట్లో వైట్ అండ్ బ్లాక్. ఇందాక మనం గ్రీన్ అండ్ బ్లాక్ చూసాం కదా, ఇందులో వైట్ అండ్ బ్లాక్ సేమ్ ఉంటుంది, ఎలాంటి తేడా అయితే ఉండదు. సో ఇది కిచెన్లో పెట్టుకుంటే యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ రైస్ కుక్కర్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇది ఎక్కువగా బాయ్స్ హాస్టల్లో ఉన్నా కానీ, లేదా బాయ్స్ రూమ్స్ తీసుకొని ఉన్నప్పుడు చదువు గురించి కానీ, ఆఫీస్ పర్పస్ జాబ్ గురించి కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కుకింగ్ ఫాస్ట్గా చేసుకోవాలి మనకు తెలియనప్పుడు అనేది ఇలాంటి కుక్కర్ కనుక తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ రైస్ కడగాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో రైస్ వేసి ఎక్స్ట్రా వాటర్ వేస్తే క్లీన్ అయ్యి అండ్ రైస్ కూడా అవుతుంది. అయిపోయిన తర్వాత
ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత రైస్ అయితే మనం తీసిన తర్వాత దీంట్లో కర్రీ కూడా చేసుకోవచ్చు, ఏదైనా బాయిల్డ్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ అనిపించింది నాకైతే. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బెడ్రూమ్ కోసం. బెడ్రూమ్లో నార్మల్గా మనం కబోర్డ్స్ ఎక్కువగా కట్టించుకుంటాం. కబోర్డ్స్లో మనం బట్టలు ఎక్కువగా పెడుతుంటాం. కొంచెం వాటర్ ఉన్న ఏరియాలో అయితే కబోర్డ్స్ అనేటివి తొందరగా చెదబట్టింది అనుకోండి, మళ్ళీ మనం లక్షలు పెట్టేసి కబోర్డ్స్ కొత్తగా చేయించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలాంటి రొటేటింగ్ అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జరుపుకోవడానికి ఇలాంటి బిగ్ సైజ్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. అండ్ చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. బెడ్రూమ్లో సెల్ఫ్స్ కంటే ఇలాంటి రొటేటింగ్ బాక్సెస్ తీసుకొని పెట్టుకుంటే 100% అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నీడిల్ క్లిప్. ఇప్పుడు నార్మల్గా మనకు అమ్మమ్మలు కానీ మనం కొంతమందికి 35 ఇయర్స్ వచ్చాయంటే కళ్ళు కొంచెం మసకలుగా ఉంటాయి కదా, ఏదైనా చినిగిపోతే కుట్టుకోవాలంటే సూదిలో దారం అస్సలు అయితే పట్టదు. అలాంటప్పుడు ఇలాంటి క్లిప్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. జస్ట్ నీడిల్ ఇలా పెట్టేసి థ్రెడ్ పెట్టేసి తీసేసామనుకోండి, మనకి నీడిల్లో థ్రెడ్ అయితే వచ్చేస్తుంది. సింపుల్గా మనము ఏదైనా కానీ కుట్టేసుకోవడానికి అయితే ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు ఏ ప్రోడక్ట్ లింక్ కావాలనేది అక్కడ నన్ను మీరు అడిగారనుకోండి, అంటే మీరు మెసేజ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేను 100% అయితే షేర్ చేస్తాను. ఆన్లైన్లో ఏదైనా షాపింగ్ చేయాలి అనుకుంటే 4 స్టార్ 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, దీంతో పాటుగా ఒరిజినల్ పిక్స్ అండ్ ఒరిజినల్ రివ్యూస్, కస్టమర్ ఒపీనియన్ చూసిన తర్వాతనే మీరు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.